అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో మొదలైన ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ చిచ్చు ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ ఘటన మీద నివేదిక సమర్పించాలి అని చెప్పి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఇంకొక వైపు చూస్తే చెర్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ వెళ్లి కలిశారు. ఆయన అనేక విమర్శలు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ లీడర్, క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. అసలు లగచర్ల ఇన్సిడెంట్ నేషనల్ క్యాపిటల్ దాకా వెళ్ళిపోయింది మేడం, ఢిల్లీకి చేరింది. ఇప్పుడు చూస్తేనేమో ఒకవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది, ఇటువైపు చూస్తే జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నివేదిక సమర్పించారు. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద. ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుకుందాం. కేటీఆర్ ఒక కామెంట్ చేశారు మేడం రైతులకి సంబంధించి, రేవంత్ కక్ష రైతులకు శిక్ష అని చెప్పి. మీరేమంటారు దీని మీద? రైతులు అన్యాయంగా జైలు పాలయ్యారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అది వాళ్ళు మాట్లాడింది క్యాప్షన్కి బాగుంటుంది. నేనేమంటా అంటే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ కక్ష, ఆ కక్షతోటి రైతులకు ఇప్పుడు శిక్ష పడుతున్నది. అసలు లగచర్ల లడాయి సృష్టించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇప్పుడు అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఫార్మాలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. కొడంగల్ వెనకబడ్డ ప్రాంతం కాబట్టి, మహబూబ్ నగర్, పాలమూరు వెనకబడ్డ ప్రాంతం కాబట్టి వలసలు ఆగిపోవాలనే దాంట్లో ఎవరికైనా ముఖ్యమంత్రి అనేట ఆయనకు అనే ప్రాంతం మీద అల్టిమేట్గా ప్రేమ ఉంటుంది, అభివృద్ధి చేసుకోవాలని ఉంటుంది నియోజకవర్గాన్ని. అందులో తప్పుపట్టాల్సింది లేదు కదా. తన జిల్లాను, తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వలసలను ఆపడానికి కోసము మరి రైతులతోటి మాట్లాడుకుంటూ, రైతులను మెప్పించుకుంటూ, ఒప్పించుకుంటూ, అది మంచి సంయమనంతో జరుగుతున్న విధానాన్ని వీళ్ళు ఓర్చుకోలేక ఏదో రకంగా అస్థిరపరిచి మరి కాంగ్రెస్ పార్టీని గద్దెదించే విధంగా, రేవంత్ అన్నను ఇబ్బంది పెట్టే విధంగా దానికి ఒక స్కెచ్, ప్రణాళిక బీఆర్ఎస్ పార్టీకి పని లేక వేసుకొని ఆ లగచర్ల లడాయిని కృత్రిమంగా వాళ్ళు సృష్టించిన లడాయి. అది నిజమైంది కాదు. ఎక్కడైనా ఒక కలెక్టరు అక్కడికి మాట్లాడడానికి అధికారులు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ప్రజలు వాళ్ళ భూములు ఇవ్వడానికి ఇష్టం లేని సందర్భంలో వచ్చి మాట్లాడతారు, విన్నవించుకుంటారు, అప్పీల్ చేసుకుంటారు. కానీ రావడము ఏ రైతు కూడా, రైతు అనేటోడు అన్నం పెట్టేటోడు కానీ కొట్టేటోడు కాదు. కానీ ఇక్కడ కొట్టడానికి వచ్చిన వాళ్ళు రైతులు కాదు, రైతు ముసుగులున్న బీఆర్ఎస్ రౌడీలు. అయితే ఇది భావావేశంతో వాళ్ళు చేసిందే తప్ప దీని వెనక ఎలాంటి కుట్ర కోణం లేదు అని బీఆర్ఎస్ చెబుతోంది. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా లేదు అని కూడా అంటున్నారు. మీరు నేను మాట్లాడుకోవడం కాదండి, ఎవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర లేదు అనేది ఇంటెలిజెన్స్లో ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వచ్చింది, దాంట్లో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రభుత్వం మీద నిందలేస్తాం, ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేస్తాం అనే విధంగా ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను పక్కద అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని అటెన్షన్ డైవర్స్. ఎందుకంటే ప్రభుత్వం మంచి పాలసీలు తెస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి, మంచిగా చక్కగా పాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. అది చూసి ఒక 4 సంవత్సరాలు మళ్ళా ఎన్నికలు వచ్చేంత వరకు ఆగలేక, ఓపిక లేక ఆగమాగం అవుకుంటూ ఇప్పుడు ఏది చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలే, ప్రభుత్వాన్ని దించాలే, వాళ్ళ అవినీతి బయటికి రాకుండా, వాళ్ళు 10 సంవత్సరాల చేయడానికి అవకాశం ప్రజలు ఇచ్చినా చేయలేక, చేత కాక ఈరోజు చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు. 9-10 నెలలుగా ఇలాంటి ఫార్మా కంపెనీ ఏది మాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడి ప్రజలు ధర్నాలు చేస్తున్నారు శాంతియుతంగా. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఇంకొక వైపు మీరిస్తున్న నష్టపరిహారం అనేది కూడా వాళ్ళకి పెద్దగా ఉపయోగపడేలాగా లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 15 లక్షల రూపాయలు, ఇంటికో ఉద్యోగం,
ఒక ఇందిరమ్మ ఇల్లు. అంటే అక్కడ ఉన్న రైతులు భూమిని నమ్ముకుని ఉన్నవాళ్ళు అంటే ఇలాంటి డబ్బులు ఉద్యోగంతో వాళ్ళ ఎమోషన్‌ని, ఆ సెంటిమెంట్స్‌ని కొనేయాలని చూస్తోందా ప్రభుత్వం? స్వరూప గారు, మనము ఇప్పుడు జరుగుతున్నది మాట్లాడుకుందాం. గతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టినప్పుడు మల్లన్న సాగర్ గానియండి, రంగనాయక సాగర్ గానియండి, ఏటిగడ్డ కిష్టాపూర్ ఇట్లా ఎ వీళ్ళు కూడా భూసేకరణ చేసిన క్రమములో భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, బలవంతంగా, దౌర్జన్యంగా వీళ్ళు భూసేకరణ చేయలేదా? అప్పుడు నేను పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా మా నాయకులతోటి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము విపరీతమైన వర్షం, బురదల్లో గూడా టైర్లు ఊరకపోయే పరిస్థితిలో గూడా మేము ప్రజల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసే దౌర్జన్యాలను ప్రజలు భయభ్రాంతులైతుంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అప్పుడు వీళ్ళు చేసిన న్యాయం ఏందండి? వీళ్ళు అప్పుడు కేవలం 6,00,000 ఇచ్చిండ్రు. ఈరోజు 15,00,000గా స్వరూప గారు లగచర్ల భూములకు సంబంధించి 18,00,000 ఇస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. కుటుంబంలో ఒక్కరు ఉండనీయండ్రి, నలుగురు ఉండనీయండ్రి, ఎలిజిబిలిటీ ఎందరికుంటే అందరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని అంటున్నాయి. మేము ఇన్ని చెప్తున్నాం, ఇన్ని ఒప్పిస్తున్నాం. ఈ డెఫినెట్‌గా ఏ ఇంట్లో అయినా గూడా, ఏ కుటుంబంలో అయినా గూడా మనము ఇది నా ఇల్లు, నా భూమి అనుకున్నది ప్రభుత్వము ప్రజల కోసము ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక రకంగా వినియోగించుకోవడానికి ఇండస్ట్రీ, ఫార్మాకో వినియోగించుకుంటుంది అన్నప్పుడు ఇవ్వడానికి ఎవరికైనా బాధనేమి అనిపిస్తది. కానీ అయినా కూడా వాళ్ళను మెప్పించి శాంతియుతంగా మేము మాట్లాడుకుంటూ పనిచేస్తా ఉంటే, ఆ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికే బీఆర్ఎస్ పార్టీ ఈ లగచర్ల లడాయి సృష్టించింది. కేటీఆర్ చెర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. మిగతా రైతుల్ని కూడా ఆయన పరామర్శించడం అనేది జరిగింది. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయన పదే పదే అంటున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఎవరు కావాలని చేస్తున్నారండి? ఇక్కడ అసలు వీళ్ళకు ఓపిక ఉండదు. మరి ఒకవేళ ఇదే రైతులకు భూమి ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు ఉన్న చోట నుంచి మా భూమికి తగిన పరిహారం ఇప్పించండి అని అడిగే రైట్ ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో, ఆ హక్కు. వాళ్ళు కొందరికి భూమే ఇష్టం ఉంటుంది. కొందరికేమో నా భూమికి తగిన డబ్బులు వస్తున్నాయి కదా, పోనీ ఇంకో దగ్గర భూమి కొనుక్కుంటా అంటారు. కొందరికి అదే ప్రాంతం అనే పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఆ ఊరు ఇష్టం ఉంటుంది కాబట్టి కొందరికి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి. కొంత ఏజ్డ్ వాళ్ళకు రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రక స్వభావం ఉంటుంది కాబట్టి మరి నిజంగా వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్కో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందుకో వచ్చి ధర్నాలు చేయలేదు కదా. వాళ్ళు ఉన్న ఊర్లోనే ఉన్న దగ్గరనే ప్రభుత్వానికి తెలియజేసేటట్టు అందరు రోజు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఆ చేసే రైట్ ఉంది కాబట్టి చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీలాగా ధర్నా చౌకే ఉండొద్దు, ధర్నాలే చెయ్యొద్దు అని మా ప్రభుత్వం అనట్లేదు కదా. అవును, వాళ్ళు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని చెయ్యనండి. ధర్నా చేస్తే ఆ ధర్నా ద్వారా ముఖ్యమంత్రి నన్ను కలవలేకపోయినా ఆ ధర్నా ద్వారా నాకు మెసేజ్ అన్న వస్తుంది కదా అని అనుకుంటున్నారు. మెసేజ్ తెప్పించుకుంటున్నారు, ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ బీఆర్ఎస్ శక్తులు వీళ్ళు తీవ్రవాదుల లెక్క అందులోకి ఎంటర్ అయిపోయి కేవలం కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ అన్న మీద ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నారు తప్ప ఇక్కడ డెఫినెట్గా అండి, ఇప్పుడు ఏదన్నా మనకి ఇష్టమైన వస్తువు బ్రేకప్ అయిపోతేనే బాధపడతాం. అట్లాంటిది భూమి పోతుంది అన్నప్పుడు డెఫినెట్గా బాధ ఉంటుంది. కానీ వాళ్ళకు అన్యాయం జరగకుండా, వాళ్ళకు ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు. అధికారుల మీద దాడికి పూనుకోవడం అనేది, దాడి చేయించడము పరోక్షకంగా ఉండడం అనేది ఎంత హేయమైన, నీచమైన దుశ్చర్య చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకి, బంధువర్గానికి లబ్ధి చేకూర్చేందుకే ఆ ప్రాంతంలో ఫార్మా కారిడార్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఆయన అల్లుడి కంపెనీ ఉంది ఆయనకి, అలాగే వియ్యంకుడికి కూడా లక్షల్లో షేర్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పి ఈ కేటీఆర్ ఆదేశాలతోటి మన్నే క్రిషాంక్ కూడా ఈడీకి కంప్లైంట్ చేశారు. మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక అల్లుడు రాలేదు. అల్లుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాకముందే అల్లుడు ఉన్నాడు. అల్లుడికి అప్పటికే కంపెనీస్ ఉన్నాయి. అప్పటికే అల్లుడు బిజినెస్లలో ఉన్నాడు. కొత్తగా రేవంత్ అన్న అల్లుడు మామ ముఖ్యమంత్రి అయినాక బిజినెస్ మొదలుపెట్టింది లేదు. ఇంకా ఇప్పుడు మా కుటుంబంలాగే వాళ్ళ కుటుంబం కూడా పెద్దది.
రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడానికి కుటుంబ సభ్యులు ఎట్ట సహాయం చేసిండ్రో మరి ఆ కొడంగల్ ప్రాంతానికి సంబంధించి ఆ అభివృద్ధి చూసుకోవాలి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటుంటే దానికి వీళ్ళకి ఎందుకంత ఉలికిపాటి, వాళ్ళు ఏమైనా పదవులు తీసుకున్నారా ఇక్కడ తీసుకున్నట్టు? ఇంకెక్కడా భూములు దొరకలేదా, ఇక్కడే కావాలా, ఇక్కడ రైతుల నుంచి గిరిజనుల నుంచి అంత వ్యతిరేకత వస్తున్నా గానీ ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టుబడుతోంది అని కూడా కొత్త కొత్త విమర్శలు అయితే వస్తున్నాయి. కాదు స్వరూప గారు, ఎక్కడ ఫార్మా కంపెనీ రావాలన్నా ఎక్కడో, అది మహబూబ్ నగరే కానివ్వండి, నల్గొండే కానివ్వండి, కరీంనగర్, ఎక్కడ అయినా కూడా భూసేకరణ జరగాల్సిందే కదా. కొత్తగానైతే భూమి సృష్టించలేం కదా, ఉన్న భూమినే కదా భూసేకరణ చేయాల్సింది. మరి మీరు ఈరోజు మహబూబ్ నగర్ ఇక్కడ లగచర్ల చేస్తే ఇట్లా మాట్లాడుతుండ్రు, మరి వేరే జిల్లాలలో చేస్తే కూడా మా ప్రభుత్వం చేసిన అప్పుడు కూడా అట్లే మాట్లాడతారు కదా. మాట్లాడరని ఏమన్నా వీళ్ళేమన్నా గ్యారంటీ ఉందా అండి? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ పని తీసుకున్నా విమర్శిస్తూనే ఉన్నారు, ఏ పని తీసుకున్నా అరాచకాలు సృష్టిస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం తీసుకునే పనిని మీరు కంప్లీట్ చెయ్యనప్పుడు, మీకు ఆధారాలు ఉన్నప్పుడు మీరు ప్రజల ముందుకు వెళ్ళండి. కానీ ఈ సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు? లగచర్లతో పాటు మిగతా గ్రామాలకి ఇప్పటికి కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎవరైనా బంధువులు వచ్చినా గానీ ఐడి ప్రూఫ్స్ లాంటివి చూసిన తర్వాతే అలో చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీ కూడా అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ కోసం ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు, వారి వాహనాలను వెంబడించారు. ఇక్కడ ఏదో జరుగుతుంది, అందుకే ప్రభుత్వం బయటకు రానియట్లేదు, ఎవరిని లోపలికి కూడా ఆ గ్రామాల్లోకి వెళ్ళనివ్వట్లేదు అని కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఒకప్పుడు మేము రేవంత్ రెడ్డిని సమర్థించిన వాళ్ళమే, ఇప్పుడు ఈయన ఎందుకు నియంతృత్వాన్ని అనుసరిస్తున్నారు, ఈయన కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్లే ప్రశ్నిస్తున్నారు. అక్కడ నియంతృత్వం ఏముందండి? ఇప్పుడు కొన్ని అరాచక శక్తులు, కొన్ని ఒక పార్టీ ప్రోద్భవిస్తే కొన్ని అరాచక శక్తులు అక్కడ అలజడులు సృష్టిస్తుంది కాబట్టి, మరి ఆల్రెడీ అలజడి జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ముందు ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే విధంగా అక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఏదైనా కూడా. ఇప్పుడు మీ ఆఫీస్ ఏముందండి, మీరు నన్ను ఇంటర్వ్యూకి రమ్మంటే నేను వచ్చాను, సడన్గా ఎవరు పడితే వాళ్ళనైతే మీ ఆఫీస్లోకి అలౌ చేయలేరు కదా సడన్గా. అట్లాగే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదండి. అట్లాగే అక్కడ కూడా మన జరిగిన దాన్ని అలజడిని దృష్టిలో పెట్టుకొని ఐడి ప్రూఫ్ చూస్తున్నారు. అక్కడ బంధువర్గం అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఏదైతే ఏంది. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నన్ను కూడా అడుగుతారు. అది అంతే ఉంటుంది కదండి సిస్టమ్. దాన్ని తప్పు పట్టేది ఏముంది, అలా నియంతృత్వం ఏముంది, ఏదేముంది. మరి వీళ్ళు పాత సెక్రటరేట్ను పడగొట్టి కొత్తది కట్టే సందర్భంలో అసలు కనీసం మీలాంటి జర్నలిస్టులన్న దరిదాపులకు రానిచ్చిండ్రండి? మా రాజకీయ నాయకులను వదిలిపెట్టండి, మీలాంటి జర్నలిస్టులన్న కనీసం చూడ్డానికి అవకాశం ఉండేనా? అది ప్లాన్ ఏంది, కన్స్ట్రక్షన్ ఏంది, అసలు ఎందుకులో కొడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది అసలు రానిచ్చిండ్రా? ఇప్పుడు మరి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇది ప్రజలకు కనపడదా?